నిమిషాలు ఆరాధన వర్తమానాన్ని మనం చూద్దాం రండి. మన వాగ్దానములో మొదటి వాగ్దానాన్ని గురించి క్షమించండి. మొదటి వాగ్దానం మనకు ఉన్నటువంటి 3 వాగ్దానాల్లో ఒక వాగ్దానాన్ని గురించి మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమునందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎలాది వందనాలు, స్తోత్రాలు చేయించుకున్నాం. తర్వాత తండ్రి, జనవరి మాసము ఈ మొదటి రోజు మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని ఎంతగానో సిద్ధపరిచిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆరాధన వర్తమానములో మీరు మాకు సహాయం చేయండి. ఆన్లైన్లో ఎవరైతే వచ్చారో వారితో కూడా మీరు మాట్లాడండి. వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ, నన్ను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో ప్రార్థించి మీకు ఎంతో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన ఆరాధన మనం చూస్తే ఇక్కడ మన వాగ్దానములో ఉంది. తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన తగ్గించుకున్నాడు అన్న విషయం ఉంచితే, ఆయన దాని రివర్స్ మనం ఆలోచిస్తే, ఆయన ఎలాంటి దేవుడో, ఎలాంటి ప్రభావం కలిగిన దేవుడో చూడండి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఏంటి ఆ మనసు? యేసు ప్రభు వారికి ఉన్న అద్భుతమైన మనసు ఏంటి చూస్తే, ఒకటి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపాన్ని కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నెంబర్ 1, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మొదటిది, అలాంటి దేవుని స్వరూపం కలిగిన దేవుడు, దేవునితో సమానముగా ఉండగలిగిన దేవుడు ఏం చేయాలని కోరుకున్నాడు? మనిషిని పోలికగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక మనిషిని పోలికగా పుట్టాడు. రెండో చూడండి, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. చాలామంది దేవతలు, దేవుళ్ళు అనేవాళ్ళు కూడా మనుషుని పోలికగా పుట్టారు, కానీ ఈయన కూడా మనుషుని పోలికగా పుట్టాడు. ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, వాళ్ళందరూ యుద్ధాలు చేశారు,
ఒక రాజ్యం మీద ఇంకొక రాజ్యం మీదకి వారు దూకారు, పోటాడుకున్నారు, రాజ్యాలు సంపాదించుకున్నారు, వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. కానీ ఈ దేవుళ్ళో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనిషిని పోలికగా పుట్టాడు. 2, పుట్టి ఏం జరిగిందంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. రెండవది. చూడండి, మూడవది తన్ను తానే రిక్తునిగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. తన్ను తాను గాయపరచబడ్డానికి ఇష్టపడ్డాడు. 4 చూడండి, 1 మనిషిని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. 3 రిక్తునిగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు. 4 చూడండి, 4వది మనం చూస్తే ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు. 4వది మరణించడానికి ఇష్టపడ్డాడు. మా నాయనమ్మకి 90 ఏళ్ళు దాటే బతికింది. ఒకరోజు కోపం మీద ఇలా అన్నాను మా నాయనమ్మని, 90 ఏళ్ళు బతికి ఇంకెంతకాలం బతుకుతావమ్మా, ఎప్పుడు చచ్చిపోతావు అన్నా. ఎప్పుడు చనిపోతావు అన్నందుకే ఆమె నా మీద కర్ర తీసుకొని వచ్చింది మా మీదకి. అంటే మరణం అనేది ఎవరు కూడా మరణించడానికి ఇష్టపడరు. అసలుకి ఎంత వయసు వచ్చినా కూడా ఇష్టపడరు. ఈయనేం దేవుడండి బాబు, ఆయన మనుషుని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, రిక్తులుగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు. 4 చూస్తే ఈయన యొక్క లక్షణం ఏంటంటే మరణించడానికి ఇష్టపడ్డాడంట. మరణించటానికి. ఇంకా మన 5వ లక్షణం చూస్తే మనం ఎలాంటి మరణం తెలుసా? సిలువ మరణం పొందటానికి ఇష్టపడ్డాడంట. ఎవ్వరూ పడని భయంకరమైన మరణం, అందరి చేత దూషించబడే మరణం, సిలువ మరణం పొందటానికి ఇష్టపడ్డాడు. ఈ సిలువ మరణం పొందటానికి ఆయన విధేయత చూపించాడంట. నన్ను సిలువేయండి, సిలువేయండి అని విధేయత చూపించాడంట. 6 అయిపోయినప్పటికీ 7వ లక్షణం ఏంటంటే తన్ను తాను తగ్గించుకున్నాడట. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈయన తగ్గించుకున్నాడంటే ఈయన వెనకాల ఒక సుప్రీం పవర్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. వెనకాల ఏదో ఒక పవర్ ఉంది ఈయన దగ్గర. చూస్తే బైబిల్లో మనం చూసినప్పుడు ఆదికాండం 17వ అధ్యాయము, ఆదికాండం ఆయనకున్నటువంటి శక్తి చూడండి, ఎంత గొప్ప శక్తో మనకి ఇక్కడ కనపడతా ఉండిద్ది. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, అబ్రహాము 99 ఏళ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను. మొట్టమొదటి ఆయన యొక్క లక్షణాలు చూడండి, ప్రభువుకున్న అద్భుతమైన లక్షణం చూడండి, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. మరి సర్వశక్తి కలిగిన దేవుడై ఉండి ఎందుకు మనుషుని పోలికగా పుట్టాడు? ఎందుకు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు? ఎందుకు ఆయన రిక్తులుగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు? ఎందుకు ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు? ఎందుకు ఆయన ఘోరమైన సిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డాడు? ఆ సిలువ మరణం పొందడానికి విధేయత ఎందుకు చూపించాడు? ఆ సిలువ మరణం పొందడానికి తన్ను తాను ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకు తగ్గించుకున్నాడు? ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. 2వ లక్షణం చూద్దాం. నిర్గమాకాండముకి రండి, 20వ అధ్యాయము. 20వ అధ్యాయం నిర్గమాకాండము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏలైనగా నీ దేవుడిని యెహోవాకు నేను రోషము కలిగిన దేవుడను. 2వ అద్భుతమైన లక్షణం, ఆయన రోషము కలిగిన దేవుడు. మళ్ళీ వెనక్కి వెళ్తాను నేను. రోషము కలిగిన దేవుడై ఉండి ఎందుకు మనుషుని పోలికగా పుట్టాడు? ఎందుకు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు? ఎందుకు ఆయన రిక్తులుగా మారిపోయాడు? ఎందుకని ఆయన మరణించడానికి ఇష్టపడ్డాడు? ఎందుకని ఆయన సిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డాడు? ఎందుకని ఆయన ఈ సిలువ మరణం పొందడానికి విధేయత చూపించినాడు? ఎందుకు తన్ను తాను తగ్గించుకోవడానికి ఎందుకు ఇష్టపడ్డాడు? ఎందుకు ఇష్టపడ్డాడు? 2వది రోషము కలిగిన
దేవుడు. మూడవది చూద్దాం మనం రండి. మూడవది యెషయా గ్రంథం 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండేది. ఆయన పరిశుద్ధుడు. అందుకనే ఆయన భూలోకంలోనికి మనిషిని పోలికగా పుట్టినప్పుడు భూలోకంలో ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి శాస్త్రులతో, పరిసయ్యులతో, ఆ చుట్టూ ఉన్న ప్రజలతో ఈ మాట అన్నాడు, నాలో పాపముందని మీలో ఎవరు స్థాపిస్తారు? అంత గొప్ప దేవుడు ఆయన. పాపం అనేది లేని దేవుడు. పాపమెరుగుని ఆయన మన కోసం పాపిగా చేయబడ్డాడు. ఆయన అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. కీర్తన 24కి వెళ్దాం. కీర్తన 24 చూడండి, ఆయనకున్న మరొక అద్భుతమైన లక్షణాలు. కీర్తన 24వ కీర్తన మనం చూద్దాం. చూడండి 7వ వచనము. గుమ్మములారా మీ తలను పైకెత్తుకునుడి, మహిమ కలిగిన రాజు. ఈయన ఎలాంటి దేవుడు? మహిమ కలిగిన రాజు. తర్వాత చూడండి 8వ వచనంలో 2వ వరుస. బల శౌర్యము కలిగిన యెహోవా, యుద్ధ శూరుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. మహిమ కలిగిన రాజు, బల శౌర్యము కలిగిన దేవుడు, యుద్ధ శూరుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు. ప్రశ్న ఏంటంటే, సర్వశక్తి కలిగిన దేవుడని చూసాం, 2 రోషము కలిగిన దేవుడని చూసాం, 3 పరిశుద్ధులైనని చూసాం, 4 ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన మహిమ కలిగిన రాజు. అందుకని తిమోతి రాసిన పత్రికలు అంటాడు, సమీపింపురాన్ని మహా తేజస్సుతో ఉండగలిగిన దేవుడు, అతను చూసి బతికిన నరుడే లేడంట. అంత ప్రభావము కలిగిన దేవుడు, బల శౌర్యము కలిగిన దేవుడు, యుద్ధ శూరుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన గొప్ప దేవుడు. యోహాను పద్మాసు దీపంలో ఆయన చూచి ఏమన్నాడు? చచ్చినవాడు వలె పడియాడు, చచ్చిపోయిన వాడు వల్ల పడిపోయాడు. అంత ప్రభావం కలిగిన దేవుడు మనిషిని పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, రిక్తుడుగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు, మరణించడానికి ఇష్టపడ్డాడు. ఎలాంటి మరణం తెలుసా? ఘోరమైన శిలువ మరణం. ఆ శిలువ మరణం పొందటానికి విధేయత చూపించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకని ఆది కాండంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన సృష్టిని సృష్టించిన తర్వాత ఒక నోటి మాటతోనే సమస్తాన్ని సృష్టించి మానవుని మాత్రం ఆ నేలను తడి చేసి ఆ యొక్క మన్నును తీసుకొని తన స్వరూపాన్ని, తన సొగసును ఆ యొక్క మన్నుకి ఇచ్చాడు. వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిన. చక్కగా ఆదాము అవ్వలు ఏదైనా వనంలో నివాసం చేస్తున్నారు. ఆదాము సమస్తాన్ని ఏలండి, నిందించండి, దీన్ని భూమిని నిందించండి అని వారిని ఆశీర్వదించాడు ఏదైనా వనంలో. ఇంత ప్రభావం కలిగిన దేవుడు చిన్న కండిషన్. ఏం కండిషన్ అది? ఈ పండు తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చదవు. ఈ పండు మాత్రం తినబాకరా. ఆదాము చేసిన పాపం. ఆ పండు తిని దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. దేవుడు ఏదైనా వనంలో దిగి మాట్లాడేవాడంట. ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడు.
అలాంటి పాపం జరిగినప్పుడు చూడండి దేవుడు ఏం చేశాడో. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి ఉదమి యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపము నొంది హృదయములో నొచ్చుకొనెను. ఏడ్చాడంట. మానవుడు పాపంలో పడిపోయినప్పుడు నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదైనప్పుడు హృదయం యొక్క తలంపుల్లోని ఆ యొక్క ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డదైనప్పుడు దేవుడు చూచాడు. చూచి సంతాపపడి ఏడ్చిన దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంత మాత్రమే కాదు, ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే 11వ వచనంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. 12వ వచనం దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేని. వారి మార్గాలను చెరిపివేసుకున్నారు. వారి ఊహంతా హృదయం యొక్క తలంపులంతా కేవలము చెడ్డదని యెహోవా చూచాడు. చూసి ఆయన వదిలిపెట్టలేదు. 2023 సంవత్సరాల క్రితం ఆయన మానవుని రక్షించడానికి, చెడిపోయిన మనసును బాగు చేయటానికి, వారి తలంపులు వారి ఊహ కేవలము చెడ్డదని యెహోవా చూచి సంతాపపడి ఏడ్చి సమస్త శరీరులు చెరిపివేసుకున్న ఆ యొక్క శరీరాన్ని చూసి మనిషిని పోలిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. ఎలాంటి దేవుడినా? సర్వశక్తి కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడినా? రోషము కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడినా? పరిశుద్ధుడైన దేవుడు. ఎలాంటి దేవుడినైనా చూస్తే మహిమ కలిగిన రాజు. ఎలాంటి దేవుడినా? ఈయన బల శౌర్యము కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడినా? యుద్ధ శూరుడైన దేవుడు. ఎలాంటి దేవుడినా? సైన్యములకు అధిపతి అయిన దేవుడు. సమీపింపరాన్ని మహా తేజస్సుతో ఉండగలిగిన దేవుడు. మానవుడు చెడిపోయినప్పుడు వారి ఊహ కేవలము చెడ్డదని యెహోవా చూచినప్పుడు సంతాపపడి ఏడ్చిన దేవుడు ఒకడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూసి వదిలిపెట్టలేదు. సంతాపపడి కన్నీరు కాచి వెళ్ళిపోలేదు. ఆయన మనిషిని పోలిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. రిక్తుడిగా మారిపోవడానికి ఇష్టపడ్డాడు. ఘోరమైన సిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డాడు. ఆ ఘోరమైన సిలువ మరణం పొందడానికి తాను విధేయత చూపించినాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు తెలుసా? మానవుని మీద ఉన్న సమస్త పాపాన్ని, దుర్నీతిని ఆయన రక్తంతో కడిగివేయాలని మనిషిని పోలికగా పుట్టాడు. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలగాలని ఆయన మనిషిని పోలికగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. నడినెత్తిని మొదలుకొని అరికాలు వరకు ఉన్న సమస్త దోషాన్ని, ఆ పాపమనే పుండ్లను కట్టడానికి, పిండటానికి వచ్చిన ఏకైక దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే మానవుని మీద ఉన్న సమస్త దోషాన్ని, పాపాన్ని తీసివేయడానికి వచ్చిన ఏకైక దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన ఏం చేశారో తెలుసా? ఆ సిలువ మరణం పొందటానికి విధేయత చూపించినాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ ఘోరమైన సిలువ మరణం పొందిన తరువాత ఆయన పొందిన దెబ్బలు తింటున్నప్పుడు మానవుని మీద ఉన్న పాపం ఎగిరిపోతుందంట. పాపం పోతున్నప్పుడు ఆయన ఇంకా దెబ్బలు పొందడానికి ఇష్టపడాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు సమస్త మానవాడి యొక్క తలలో ఉన్న ఆ ఊహ, ఆ చెడ్డతనాన్ని దేవుడు వెళ్ళిపోవడం చూశాడు. వీపు మీద ఒకటి తక్కువ 40 కొడా దెబ్బలు తిన్నప్పుడు పాపం పోయినట్టుగా చూశాడు. అందుకనే
యోహాను భక్తుడు ఇలా రాస్తాడు. ఏమని రాస్తాడు? సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపము నుండి ఆయన మనల్ని పవిత్రులుగా మార్చాడు. ఎందుకు ఆరాధిస్తే ఉదయకాల సమయంలో? ఒకప్పుడు నా జీవితం ఇది ప్రభువా. ఆయన అంటాడు, అలా చేసి సమస్త పాపాన్ని కడిగి పవిత్రపరిచిన తర్వాత ఆయన చనిపోయి 3వ దినం తిరిగి లేచిన తర్వాత మళ్ళీ పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేస్తాను తెలుసా? ప్రభువా, ఈ డానియేలు భూలోకంలో ఉన్నాడు ప్రభువా, అయ్యా అయ్యా అని నా కోసం మొరపెడుతూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు ఆయన! ఆయన తగ్గించుకున్నాడు, మళ్ళీ తిరిగి మొరపెట్టడానికి ఇష్టపడ్డాడు. గొప్ప నిరీక్షణ తెలుసా? నేను ఇంకా బతుకుంటే ఆయన రాకల్లో ఆయనతో పాటు సదాకాలం ఉండే గొప్ప ధన్యత ప్రభువు నాకు ఇస్తాడు. సమస్త దుర్నీతి నుండి, పాపం నుండి కడిగివేయటమే కాదు, ఆయన ఒక ప్రామిస్ చేశాడు. ఏం చేశాడు? యెషయా గ్రంథంలో, చూడుము నిన్నేను అరచేతిలో చిక్కుని ఉన్నాను, నేనే నా చిత్తానుసారంగా నీ సమస్త దుర్నీతిని కడిగివేయడానికి, పాపాన్ని తుడిచివేయడానికి, పాపాన్ని పరిహారం చేయడానికి నేను ఇష్టపడ్డాను. ఒక చెట్టుకు మంచు ఉండినట్లుగా నేను నీకు ఈ సంవత్సరం అంతా తోడై ఉంటాను. అన్నీ అభయం ఇచ్చిన గొప్ప దేవుణ్ణి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించ బద్దులమై ఉన్నాం. అందరూ మోకరించండి, ప్రభువుని ఆత్మతో సత్యముతో